హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ ఆర్జే అమీర్ ఖాన్. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే, యూట్యూబ్లో మనం గ్రో అవ్వట్లేదు. యూట్యూబ్లో ఏదో చేద్దామని వచ్చాం, బట్ ఇక్కడే ఆగిపోయాం. అవునా కదా? మీలాంటి వాళ్ళ కోసం మీరు తీసుకోవాల్సిన మెయిన్ 10 స్టెప్స్ నేను ఈరోజు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఏ విధమైన ప్రయత్నం చేస్తే మీరు యూట్యూబ్లో గ్రోత్ అవుతారనేది నేను ఈ వీడియోలో మీకు నేర్పించే ప్రయత్నం చేస్తా. 2025లో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొద్దు. ఒకవేళ స్టార్ట్ చేస్తే మీకు నేను చెప్పేది కొంచెం బాధ అనిపించవచ్చు, బట్ ఒకవేళ స్టార్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆపేసేయండి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఏ విధమైన రోడ్ మ్యాప్ మీరు తీసుకోవాలనేది నేను ఈ వీడియోలో మీకు నేర్పించే ప్రయత్నం చేస్తా. ఒకవేళ మీరు 2025లో యూట్యూబ్లో పని చేయాలనుకుంటే ఒక 10 రీజన్స్ ఉన్నాయి. దానివల్ల మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ముఖ్యంగా ఇన్కమ్ చాలా తక్కువ. నేను చెప్పేది ఏంటంటే, మీ ఆర్పిఎం 20-25 రూపీస్ ఉంటుంది, దానికంటే ఎక్కువ ఉండదు. ఎందుకంటే మీరు ఒకవేళ టెక్ సంబంధించిన వీడియోస్ తీస్తే మీకు ఖచ్చితంగా 20-25 ఉంటుంది. టెక్ నీచ్లో మాత్రం కేవలం 20-25 మాత్రమే ఉంటుంది. వేరే నీచ్లో అయితే మీకు 60-65-70 రూపీస్కి వస్తుంది. సో మీ ఆర్పిఎం అనేది చాలా తక్కువ ఉంటుంది. మరియు మీ ఛానల్ కొత్తది కాబట్టి నేను స్ట్రేట్గా చెప్పే మాట ఏంటంటే, మనం చాలా కష్టపడుతున్నాం, కానీ మనకు చాలా డబ్బులు కావాలి. కానీ ఇక్కడ డబ్బులు అనేవి అలా దొరకవు. ఇక్కడ ఒకవేళ 10,000 వ్యూస్ వస్తే మీకు కేవలం 200 నుంచి 300 రూపీస్ మాత్రమే దొరుకుతాయి. 200 నుంచి 300 రూపీస్లో మనం లైఫ్ లీడ్ చేయగలమా? వన్స్ ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా ఒకవేళ మనకు స్టార్టింగ్లో 20,000 వ్యూస్ తేవడం అనేది చాలా కష్టం. ఒకవేళ 20,000 నుంచి 1 lakh వ్యూస్ కనుక మనం తీసుకొస్తే మన మంత్లీ ఇన్కమ్ కేవలం 2,000 రూపీస్ అవుతుంది. ఈ 2,000 రూపీస్ కోసం మనం ఇంత కష్టపడుతున్నామా అంటే అవును. దీనికంటే మంచిగా మనం ఏదైనా లేబర్ వర్క్ చేసుకోవడం మంచిది. అవునా కదా? ఒకవేళ మనం ఒక లేబర్ వర్క్ చేసినా కూడా మనకు పర్ డేకి 500 నుంచి 1000 రూపీస్ మనం సంపాదించవచ్చు. బట్ ఇక్కడ యూట్యూబ్లో మనం 1000 నుంచి 2000 రూపీస్ సంపాదించడానికి ఎంత కష్టపడుతున్నాం అనేది మీరు ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మనకైతే చాలా కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ఎందుకంటే మీరు ఏ కేటగిరీ అయినా తీసుకోండి, ఎడ్యుకేషన్, టెక్, ఫైనాన్స్, ఎనీథింగ్, కామెడీ, మోటివేషనల్, ప్రతి ఒక్క దాంట్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఏ కేటగిరీ కూడా మీకు దొరకదు. ఎందుకంటే ఏ కేటగిరీలో అయినా మీకు వందలాది వేలాది వీడియోస్ అయితే దొరుకుతాయి మన యూట్యూబ్లో. ఆల్రెడీ చాలా యూట్యూబర్స్ అయితే ఈ వీడియోస్ తీశారు, మరియు యూట్యూబర్స్ అయితే వీడియోస్ తీస్తున్నారు. ఇక్కడ మీరు ఏం ఆలోచించారా? ఎటువంటి దాంట్లో మీకు కాంపిటీషన్ లేదని? లేదు, ప్రతి దాంట్లో కాంపిటీషన్ ఉంది. కుకింగ్లో కాంపిటీషన్ ఉంది, ప్రతి ఒక్క దాంట్లో కాంపిటీషన్ ఉంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే టాపిక్ అనేది మనకు దొరకదు. ఏ టాపిక్లో మనం వీడియో తీయాలన్నా ఆల్రెడీ ప్రతి టాపిక్లో ఇక్కడ మనకు యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి. ఎందుకంటే అందువల్ల మన వీడియోస్కి వ్యూస్ రావట్లేదు. ఆల్రెడీ వందలాది వీడియోస్ ఉన్నాయి ప్రతి టాపిక్ మీద. బట్ అలాంటప్పుడు మనలాంటి కొత్త యూట్యూబర్స్ ఏ విధంగా ముందుకెళ్తారనేది ఒక్కసారి మీరు ఆలోచించండి. నా దృష్టిలో మాత్రం ఇక్కడ కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. గ్రోత్ అవ్వడం అనేది చాలా కష్టం. కానీ నేను మీకు ఇక్కడ కొన్ని మంచి టాపిక్ మరియు మంచి టెక్నిక్స్ చెప్తా. కొంతమంది యూట్యూబర్స్ 99% ఫెయిల్ అవుతారు, బట్ 1% యూట్యూబర్స్ మాత్రమే ముందుకెళ్తున్నారు. ఈ వీడియోలో మీరైతే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా ఉండండి. మీ అందరికీ నేను చెప్తాను. మీ టైం అయితే వేస్ట్ చేసుకోకండి. మీరు ఒకవేళ యూట్యూబర్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఒక టార్గెట్, మీరు ఒక గోల్ పెట్టుకొని వస్తారు. మీరు యూట్యూబర్ అవ్వాలి, మంచి క్లిక్ అవ్వాలి అనుకుంటారు, బట్ మీరు మాత్రం గ్రోత్ అవ్వలేకపోతున్నారు. అలాంటి వాళ్ళ కోసం మాత్రమే ఈరోజు నేను ఈ వీడియో తీసుకురావడం జరిగింది. సో నేను ఒక యూట్యూబర్ గురించి మీకు చెప్తాను. విజయ్ క్లాస్ అనే ఒక యూట్యూబర్, తన యొక్క 2.4 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబ్ ఛానల్ అనేది కొలాప్స్ అయిపోయింది. బట్ ఇతను మళ్ళీ కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాడు. బట్ అతను టాప్లోకి వస్తున్నాడా అంటే రాలేకపోతున్నాడు. ఎందుకంటే తన ఫేస్కి వాల్యూ ఉంది, బట్ అక్కడ తన వీడియోస్కి రీచ్ అవ్వట్లేదు. సో ఇక్కడ నేను చెప్పేది మీకు ఏంటంటే, ఈ రోజులో ప్రజెంట్ సిచ్యువేషన్లో 2025లో నేను చెప్పే టాపిక్స్ ఎక్కితే మీకు ఖచ్చితంగా ఇన్స్టాంట్ రిజల్ట్ దొరకదు, బట్ రిజల్ట్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే యూట్యూబ్ లాంగ్ టర్మ్ లాంటిది. ఇక్కడ మీకు ఒక వీడియోకి వ్యూస్ రావు, ప్రతి వీడియో అయితే వైరల్ అవ్వదు. ఫస్ట్ వీడియో వైరల్ అవ్వదు. సో వైరల్ అవ్వకపోయేసరికి మనం ఏం చేస్తాం? డ్రాప్ అయిపోతాం, డీమోటివేట్ అయిపోతాం. ఇక్కడ ఇంప్రెషన్ అనేది తగ్గిపోతుంది. మెయిన్ టాపిక్ ఎప్పుడైతే మనం డీమోటివేట్ అయిపోతామో అక్కడే డిసప్పాయింట్ అయిపోయి ఆగిపోతాం. అవునా కదా? దానివల్ల జనాలు అయితే డీమోటివేట్ అయిపోతారు. 4th రీజన్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా కావాలి. చూడండి, మీరు ఒక వీడియో చేయాలంటే దాని వెనుక క్వాలిటీని ఇంప్రూవ్మెంట్ చేయాలి. సో మీ దగ్గర క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలంటే మీ దగ్గర కెమెరా కావాలి, లైటింగ్ కావాలి, మైక్ కావాలి, మంచి ఫోన్ కావాలి, మంచి ల్యాప్టాప్ కావాలి, మంచి సౌండ్ ప్రూఫ్ రూమ్ అవ్వాలి, మరియు ఇలాంటి ఇంకో ఎడిటింగ్, ఇలాంటి మంచి మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టే ఐటమ్స్ మన దగ్గర కావాలి. సో ఇవన్నీ కావాలంటే మనకు దగ్గర కేవలం ఇన్వెస్ట్మెంట్ కావాలి. సో ఇవన్నీ మన దగ్గర ఉండవు. కానీ మన దగ్గర ఉన్నది ఒకటే ఏంటి? స్మార్ట్ ఫోన్. ఈ స్మార్ట్ ఫోన్తో మనం ముందుకెళ్తామా అంటే స్టార్టింగ్లో మనకు ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా అవసరం, కానీ మన దగ్గర డబ్బులు లేవు. అట్లాంటప్పుడు మెయిన్ రీజన్ ఏంటంటే, ఇదే ఒక మెయిన్ రీజన్ అనమాట. 5th రీజన్ ఏంటంటే, మన దగ్గర స్కిల్ ఉండాలి. మన దగ్గర స్కిల్లే లేదు. మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం,
అవునా కదా? అయినా కూడా మన దగ్గర స్కిల్ లేదు, ఎడిటింగ్ రాదు, వాయిస్ ఓవర్ ఎలా చేయడం రాదు, స్క్రిప్ట్ ఎలా రాయడమో తెలియదు, రీసెర్చ్ చేయడం మనకు తెలియదు. కానీ మీరు అనుకుంటున్నారు ఎలాగైనా నేను ఒక ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేసేసి ఒక చిన్న వీడియో తీసి ఆ వీడియోలో నా ఫేస్ ఉండొద్దు, నేను కనబడదు, కానీ నేను వైరల్ అవ్వాలి అనుకుంటున్నారు. ఈజీ మెథడ్స్ అయితే మీరు వెతుకుతూ ఉంటారు. మీ దగ్గర స్కిల్ ఉండదు, బట్ మీరైతే ట్రై చేస్తూ ఉంటారు. ఇదే మెయిన్ రీజన్ ఏంటంటే మీ దగ్గర స్కిల్ ఉంది. ఖచ్చితంగా మీకు స్కిల్ కావాల్సింది. ఖచ్చితంగా ఎడిటింగ్ కావాలి, వాయిస్ ఓవర్ రావాలి, మరియు కంటెంట్ ఉండాలి. ఇలాంటి 4 స్కిల్స్ ఉంటే ఖచ్చితంగా మీరైతే యూట్యూబ్ మీద రావచ్చు. ఒకవేళ ఇలాంటి స్కిల్ లేకుండా మీరు ఖచ్చితంగా యూట్యూబ్ని వదిలివేయండి, ఎందుకంటే మీరు టైం వేస్ట్ చేసేస్తున్నారు. సో 6th రీజన్ వచ్చేసి కంటెంట్ క్రియేషన్. కంటెంట్ అనేది ఏంటంటే మీరు ఏదైతే కంటెంట్ ఉంటుందో అది చాలా టైం తీసుకుంటుంది. మీరు ఒక మంచి వీడియో చేయాలనుకుంటున్నారు, జనాలు ఏమనుకుంటారంటే నేను డైలీ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటారు. సో యూట్యూబ్లో ఇలాంటి ఈ కంటెంట్ ఏంటంటే మీరు డైలీ వీడియో అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడ ఇలా రాసి లేదు. ఏం చెప్తున్నానంటే మీరు ఒక్క వీడియో చేసినా కూడా 5 డేస్లో చేయండి, 10 డేస్లో చేయండి, 12 డేస్లో చేసినా కూడా ఆ వీడియోకి ఖచ్చితంగా వాల్యూ కావాలి. ఇక్కడ మన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కన్సిస్టెన్సీని మనం బ్రేక్ చేసేస్తాం. ఇదే మెయిన్ పెద్ద రీజన్ అన్నమాట. యూట్యూబ్కి మనం టైం ఇవ్వం. ఒకవేళ మనం యూట్యూబ్కి టైం ఇవ్వలేకపోతే కన్సిస్టెన్సీని మనం బ్రేక్ చేస్తే మీరు యూట్యూబ్లోకి రాకండి. సో 7th రీజన్ వచ్చేసి కామెంట్స్ మరియు ట్రోల్స్ అనమాట. ఎందుకంటే మనకైతే చాలా కంటిన్యూ కామెంట్స్ వస్తూ ఉంటాయి, ట్రోల్స్ చేస్తూ ఉంటారు, కొంతమంది డిసప్పాయింట్ చేస్తూ ఉంటారు. మంచి కామెంట్స్ని మనం యాక్సెప్ట్ చేసినప్పుడు బ్యాడ్ కామెంట్స్ని కూడా మనం రెస్పాండ్ అవ్వద్దు. ఒకవేళ మనం రెస్పాండ్ అయ్యి సీరియస్ అయ్యామంటే మన ఫేస్ వాల్యూ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. అర్థమైంది కదా నేను చెప్పేది? ఎప్పుడైతే మన నెగిటివ్ కామెంట్స్ అండ్ ట్రోల్ వస్తుంది, ఎప్పుడైతే మనం ఒక వీడియో చేస్తాం దాంట్లో కామెంట్ రావడం ఇట్స్ కామన్ అనమాట. కానీ కామెంట్ ఏంటి, పాజిటివ్ ఆ నెగిటివ్ అనేది చాలా మ్యాటర్ ఉంటుంది. ఎప్పుడైతే మన కామెంట్ నెగిటివ్ వస్తే మన మెంటల్ హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. అరే మీరు ఇలా ఉన్నారు, మీరు ఇలా చేస్తున్నారు, మీ దగ్గర ఇది లేదు, అలా చేయి, ఇలా చేయి, లేకుంటే వాళ్ళ కంటెంట్ కాపీ కొట్టారు, అలాంటి డైలాగ్స్ వస్తుంటాయి. కానీ అట్లాంటప్పుడు చాలామంది మనం తిడుతూ ఉంటారు. సో ఏది ఏమన్నా కూడా మనం అక్కడ పడాల్సి వస్తుంది. ఒకవేళ మనం అక్కడ పడలేకుండా మనం సీరియస్ అయిపోయి వాళ్ళని కూడా రిప్లైగా ఇష్టం వచ్చినట్టు తిడితే మన వాల్యూ కూడా తగ్గిపోతుంది. సో ఇక్కడ నెగిటివ్గా మనం తీసుకోవాల్సి వస్తుంది. సో 8th రీజన్ వచ్చేసి ఛాలెంజింగ్ సిచ్యువేషన్. ఒకవేళ మీరు యూట్యూబ్ మీద గ్రోత్ అవ్వాలంటే మీకు ఖచ్చితంగా ఛాలెంజ్గా తీసుకోవాలంటుంది. ఛాలెంజ్ ఏ విధమైన తీసుకోవాల్సిందంటే నేను 100 వీడియోలు చేయాలంటే ఖచ్చితంగా చేయాల్సిందే. మీకు వ్యూస్ వచ్చినా రాకున్నా 100 వీడియోస్ టార్గెట్ నేను తీసుకున్నా అంటే ఖచ్చితంగా నేను 100 వీడియోస్ అప్లోడ్ చేయాల్సిందే, అది కూడా కన్సిస్టెన్సీ తోటి. ఒకవేళ మీరు ఈ ఛాలెంజ్ కనుక మీరు చేయలేకపోతే మీరు యూట్యూబ్ మీద రాకండి. మీకు అసలు యూట్యూబ్ మీకు పనికే రాదు. మీరు డిమోటివేట్ ఫీల్ అవుతున్నారంటే 1 వేసాం, 2 వీడియోస్ వేసాం, 5 వీడియోస్ వేసాం, అయినా కూడా మనకు వ్యూస్ రాలేదు అని చెప్పేసి యూట్యూబ్ని మనం తిడుతూ ఉంటాం. ఇలా చేస్తాం, అరే ఏంటి నాకు వ్యూస్ రావట్లేదు, ఏంటి నాకు సబ్స్క్రైబర్స్ అవ్వట్లేదు అని చెప్పేసి మీరు డిమోటివేట్ అయిపోతారు. సో అలాంటి వాళ్ళైతే ఖచ్చితంగా ఈ రోజే మీరు యూట్యూబ్ని వదిలేయండి. మీరు ఒక ఛాలెంజర్ పీపుల్ అయితేనే మీరు రావండి యూట్యూబ్ మీకు, లేకపోతే మీరు ఈ రోజే యూట్యూబ్ని వదిలేయండి. ఈ రోజుల్లో యూట్యూబ్ మానిటైజ్ అవ్వడం చాలా కష్టం. జనాలు అనుకుంటారు ఈ రోజుల్లో ఎలాగైనా నా ఛానల్ మానిటైజ్ అయిపోతుంది, దాని తర్వాత ఒక్క వీడియో వైరల్ అయిపోతే లక్షల్లో డబ్బులు సంపాదిస్తాను. ఇది అంత ఈజీ కాదు. మానిటైజేషన్ అనేది ఈ రోజుల్లో చాలా టఫ్ అయిపోయింది. మానిటైజేషన్ కోసం ఏ విధంగా నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయిందని మీరు ఎక్కడికైనా డబ్బులు ఇచ్చి ఎవరికైనా డబ్బులు ఇచ్చి మీరు మానిటైజేషన్ చేయించుకోవడం, లేకుంటే వ్యూస్ తెప్పించుకోవడం, ఇలాంటి ప్రయత్నం చేస్తే మీరు ఖచ్చితంగా యూట్యూబ్లోకి రాకండి. అలాంటి మానిటైజేషన్ మీరు చేసుకుంటే మీ టైం వేస్ట్, అదేవిధంగా యూట్యూబ్ మిమ్మల్ని కొలాప్స్ చేసేస్తుంది. ఇలాంటి దాంట్లో అయితే మీరు ఇరకమాకండి. ఓకే, వీళ్ళంతా డెడ్ సబ్స్క్రైబర్స్ అనమాట. దానివల్ల మీ వీడియోస్ ఫ్లాప్ అయిపోతాయి, మీ టైం వేస్ట్, మీ వీడియోస్ వేస్ట్. సో మానిటైజేషన్ గురించి మీరు వదిలేయండి. అదేవిధంగా సింపుల్గా మీరు వీడియోస్ చేయండి. అదేవిధంగా 10th రీజన్ ఏంటంటే మీకు ఖచ్చితంగా ఒక హోమ్ సెటప్ ఉండాలి. ఎక్కడైతే మనం ప్రశాంతంగా కూర్చొని రికార్డింగ్ చేయగలుగుతాం, ఎడిటింగ్ చేయగలుగుతాం, వాయిస్ ఓవర్ చేయగలుగుతాం. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇంత చెప్పడానికి అంత ఈజీ అనుకుంటున్నారు మీరు కదా. ఒక చెట్టుకు కనుక మనం నీళ్లు పోస్తే ఎంత ప్రశాంతంగా నీళ్లు పోస్తూ ఉంటాం, అలాగే మనకు ఇలాంటిది హోమ్ సెటప్ అనేది కావాలి. ఎందుకంటే మీ దగ్గర ఒక మంచి స్టూడియో ఉండాలి, ఓకేనా, ఒక మంచి మైక్ ఉండాలి, మంచి ల్యాప్టాప్ ఉండాలి. నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీతో పాటు ఖచ్చితంగా ఒక రూమ్ అనేది ఉండాలి. ఆ రూమ్లో మనం ప్రశాంతంగా మాట్లాడగలగాలి, మనకి ఎటువంటి టెన్షన్ లేకుండా మన కంటెంట్ని మనం మాట్లాడగలుగుతామో అలాంటి రూమ్ కావాలి. అక్కడ మనం ఒంటరిగా ఉండాలి. అలాంటి రూమ్ కనుక మీ దగ్గర లేకుంటే ఖచ్చితంగా మీరు ఈ రోజే మీ యూట్యూబ్ని వదిలేయండి. అయినా కూడా నేను యూట్యూబ్లోకి రావాలి అనుకుంటే నేను మీకు ఏ విధంగా వెళ్ళాలనేది ప్రాపర్ రోడ్ మ్యాప్ నేను చూపించే ప్రయత్నం చేస్తా. దానికోసం నేను ఒక రోడ్ మ్యాప్ చెప్తా, ఆ రోడ్ మ్యాప్ని ఫాలో అవ్వండి. ఓకేనా, నేను చెప్పేది మీరు ఫాలో అవ్వండి. స్టెప్ 1 నీచ్ సెలెక్షన్స్. ఇక్కడ మీరు యూట్యూబ్ మీదకి వచ్చేదానికంటే ముందు మీరు నీచ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ కంటెంట్ని మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారు, నీచ్ అనేది మీకు
కరెక్ట్గా ఆలోచించి సెలెక్ట్ చేసుకోండి. చాలామంది అనుకుంటారు నాది ఈ వీడియోస్ చేద్దాం అనుకుంటాను, నేను ఆ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ మీరు ఏదైతే నీచ్ సెలెక్ట్ చేస్తారో ఆ నీచ్లోనే మీ ఫ్యూచర్ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మీరు ఏ నీచ్ సెలెక్ట్ చేస్తారో, ఎప్పుడైతే లాంగ్ టర్మ్ వరకు నడిచే నీచ్ని సెలెక్ట్ చేసుకోండి. ఎవరిది కాపీ చేయకండి. మీ ఇంట్రెస్టింగ్ అకార్డింగ్, మీ టాలెంట్ అకార్డింగ్ ఫాస్ట్ గ్రోత్ ఏదైతే ఉందో అది నాకు తెలిసి స్టాక్ మార్కెట్, ఫిట్నెస్, కుకింగ్, గేమింగ్ అండ్ ఎడ్యుకేషన్, ఈ నీచెస్లోంచి మీరు ఏదైనా ఒక నీచ్ సెలెక్ట్ చేసుకోండి. వీటన్నిటిలోంచి మీకు ఏదైతే మీకు నచ్చిందో ఒకవేళ మీరు దాని నీచ్లో మీరు వెళ్ళొచ్చు. సెకండ్ స్టెప్ వచ్చేసి బేసిక్ స్కిల్స్. ఒకవేళ మీ దగ్గర ఇక్కడ ఖచ్చితమైన బేసిక్ స్కిల్ ఉండాలి. 4 బేసిక్ స్కిల్స్ ఇంపార్టెంట్. నెంబర్ 1 వచ్చేసి వీడియో ఎడిటింగ్. చూడండి, వీడియో చేయడం అనేది హై క్వాలిటీతో మనం వీడియో చేస్తాం. దాని తర్వాత ఎడిటింగ్ అనమాట. దాని తర్వాత స్క్రిప్ట్ రైటింగ్ అనమాట. థర్డ్ది వచ్చేసి యువర్ నాలెడ్జ్. ఫోర్త్ది వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్. కమ్యూనికేషన్ స్కిల్ ఏంటంటే మనం ఎలా మాట్లాడుతున్నాం, వ్యూవర్ ఏ విధంగా మనల్ని చూస్తున్నాడు అనేది ఖచ్చితంగా మన దగ్గర ఆ వీడియో మనం ఎలా మాట్లాడగలుగుతాం, వ్యూవర్ని ఎలా మనం ఆకట్టగలుగుతున్నాం అనేది ఖచ్చితంగా మీకు ఈ కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలన్నమాట. కమ్యూనికేషన్ స్కిల్ లేకుండా మీరు కనుక వీడియో చేస్తే ఖచ్చితంగా ఆ వీడియో ఫెయిల్ అయిపోతుంది అనమాట. ఖచ్చితంగా మీ కమ్యూనికేషన్ స్కిల్ కరెక్ట్గా ఉంటే, ఈ 4 స్కిల్స్ కనుక మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోండి. ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికంటే ముందు ఇది మాత్రం ఖచ్చితంగా ఉంచుకోవాలి. తర్వాత మీ దగ్గర ఉండాల్సింది ఏంటంటే మెయిన్గా మీకు కొంచెం ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఖచ్చితంగా ఒక మైక్ అయితే తీసుకోండి. ప్రతి ఒక్క మొబైల్ మైక్ అయితే మైక్రోఫోన్ పర్ఫెక్ట్గా ఉండదు. బట్ నా మైక్రోఫోన్ బాగుంది, అందుకే నా వాయిస్ బాగా వస్తుంది. అదేవిధంగా నా మైక్ బాగుంది, దానివల్ల మన వాయిస్ బాగా వస్తుంది. బట్ మీ దగ్గర మైక్ లేకుండా మైక్రోఫోన్ ద్వారా, అంటే మీ మొబైల్ మైక్రోఫోన్ ప్రాబ్లం ఉండి మీరు కనుక వీడియో చేస్తే దాంట్లో మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లం అనేది వస్తుంది. మీ దగ్గర బడ్జెట్ ఉంటే ఖచ్చితంగా లైటింగ్ అనేది యూజ్ చేయండి. మీరు ఫేస్ రివీల్ చేయకుండా మీరు వీడియో చేస్తే ఖచ్చితంగా లైటింగ్ యూజ్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర డబ్బు లేకుంటే చిన్న చిన్న ట్యూబ్స్ కానీ బల్బ్స్ కానీ యూజ్ చేసి, బటర్ పేపర్ యూజ్ చేసి కూడా మీరు ఒక వీడియోస్ చేసే ప్రయత్నం చేయవచ్చు. ఎడిటింగ్ వచ్చేసరికి ల్యాప్టాప్ కనుక మీరు తీసుకునే పరిస్థితి లేక ఉంటే మీరు ఖచ్చితంగా క్యాప్ కట్ కానీ మొబైల్లో ఇన్షాట్ కానీ ఇది మాత్రం ఖచ్చితంగా యూజ్ చేసి ఎడిట్ చేయొచ్చు. ఫోర్త్ స్టెప్ వచ్చేసి కన్సిస్టెన్స్ ఏంటంటే ఈరోజు నేను ఒక వీడియో చేశాక ఏదేమైనా దాన్ని ఎడిట్ చేసి పోస్ట్ చేయాలంటే ఖచ్చితంగా పోస్ట్ చేయండి. షెడ్యూల్ ప్రకారంగా మీరు పోస్ట్ చేస్తూ వీడియో చేయండి. వారానికి ఒక వీడియో మీరు వేసినా పర్లేదు, కానీ దాన్ని మాత్రం ఖచ్చితంగా బ్రేక్ చేయకండి. ఇది ఖచ్చితంగా మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఖచ్చితంగా మీరు ఒక పనిని కంటిన్యూగా చేస్తున్నారంటే ఖచ్చితంగా మీకు సక్సెస్ దొరుకుతుంది. కానీ దాన్ని మాత్రం మీరు బ్రేక్ చేస్తే మీరు ఫెయిల్ అయిపోతారు. ఖచ్చితంగా మీరు వీడియో ఎడిటింగ్ చేసి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉండండి. ఫిఫ్త్ వచ్చేసి కంటెంట్ ప్లానింగ్. యూట్యూబ్ మీద మీరు వీడియోస్ చేస్తున్నారు, కన్సిస్టెన్సీ తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి అది మన టాపిక్ ఎంత మంచి టాపిక్ ఉంటే మన దగ్గర అంత వ్యూస్ వస్తాయి. 5 మిలియన్ 10 మిలియన్ ఎంతైనా మనం వెళ్ళొచ్చు. గ్రోత్ అనేది ఉంటుంది మీ టాపిక్లో మ్యాటర్ ఉంటే. ఓకేనా? టాపిక్ తర్వాత మీరు రీసెర్చ్ చేయండి. ఎప్పుడు మనం స్క్రిప్ట్ రాయాలి, ఏ స్క్రిప్ట్ రాయాలి, దాని తర్వాత మీరు స్క్రిప్ట్ రాసిన తర్వాత వాయిస్ ఓవర్ చేయండి, దాని తర్వాత ఎడిటింగ్ చేయండి, దాని తర్వాత అప్పుడు థంబ్నెయిల్ చేయండి, అప్పుడు దాని తర్వాత మీరు పోస్ట్ చేయండి. ఇది మెయిన్ 5 స్టెప్స్ అయితే మీరు స్టెప్ బై స్టెప్ ఈ విధంగా ముందుకు వెళ్తూ ఉండాలి. అదేవిధంగా అన్నిటికంటే ముందు మీరు టాపిక్ ఏంటనేది ఎలాంటి టాపిక్ చేయాలంటే ఏదైతే యూట్యూబ్ మీద లేకుండా యూనిక్గా ఉండాలి అలాంటి టాపిక్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అలాంటి టాపిక్ కనుక మీరు సెలెక్ట్ చేసినట్టయితే మీకు అంతలా వ్యూస్ వస్తూ ఉంటాయి. స్టెప్ 6 ఆడియన్స్ అనాలిసిస్. మీరు వీడియో అయితే అప్లోడ్ చేసేసారు, ఓకే, బట్ ఇక్కడ మీ వీడియో ఎక్కడి వరకు వెళ్తుంది, ఇది ఇంపార్టెంట్ అనమాట. మీ వీడియో లక్షల్లో వీడియోల కంటే మంచిగా ఉంది, అయినా కూడా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళట్లేదు. అయితే ప్రాబ్లం ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ ఇంప్రెషన్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ CTR పడిపోతూ ఉంటుంది. CTR పడుతూ 1%కి వచ్చేస్తుంది. దానివల్ల యూట్యూబ్ కనిపిస్తుంది మీ వీడియో మంచిగా లేదనుకుంటుంది. మీ వీడియోలో కంటెంట్ ఉంది బట్ ఆడియన్స్ జనాల దగ్గరికి వెళ్ళట్లేదు. అలాంటప్పుడు ఆడియన్స్కి రీచ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికోసం మీరు ఏం చేయాలంటే మీ వీడియో ఎక్కడ సజెస్ట్ అవుతుంది, ఎక్కడ రికమెండ్ అవుతుంది, ఎవరికి వెళ్తుంది, ఎంతమంది ఆడియన్స్కి రీచ్ అవుతుంది, అలాంటిదైతే మీరు ఖచ్చితంగా మీరు చూడాలి. ఒకవేళ నా వీడియో 5 years 10 years అబ్బాయి దగ్గరికి వెళ్తే ఏం లాభం చెప్పండి? యూజ్ లేదు కదా. మనం చేసే కంటెంట్ ఎవరికి వెళ్ళాలనేది, ఎంతమంది ఆడియన్స్కి వెళ్ళాలనేది టార్గెట్ అనేది చూడాలి. సో టార్గెట్ అనేది ఎక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ ట్యాగింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ మన ప్రకారంగా. చాలామంది అయితే ట్యాగ్ ఇంపార్టెంట్ లేదు అని చాలామంది అంటారు, కానీ నా జర్నీలో నేను చెప్పేది ఏంటంటే ట్యాగ్ని యూజ్ చేస్తూ నేను 1 million వరకు రీచ్ అయ్యాను. బట్ అనివార్య కారణాల వల్ల మన ఛానల్ అయితే కొలాప్స్ అయిపోయింది. నో ప్రాబ్లం, అయినా కూడా మనం మళ్ళీ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసి మళ్ళీ యూట్యూబ్లోకి వచ్చేసాం. ఈ రోజు వరకు మనమైతే 1 month జర్నీలో 500 మెంబర్స్కి అయితే రీచ్ అవ్వడం జరిగింది. నాట్ ఏ ప్రాబ్లం, ఇది మన ఓల్డ్ ఛానల్, బట్ మళ్ళీ మనం స్టార్ట్ చేసి రావడం జరిగింది. మన ఛానల్ అయితే సస్పెండ్ అవ్వడం వల్ల ఈ ఛానల్లో మనం ఓపెన్ చేసాం. సో నేను చెప్పిన టాపిక్ మీకు అర్థమైంది కదా. జనాలు ఎవరు ఏం చూస్తున్నారు అనేది మన వైటీ స్టూడియోలో అనాలిసిస్టిక్ ఉంటుంది. అక్కడ అనాలిసిస్టిక్లోకి వెళ్ళి మీరు చూడొచ్చు ఎంతమంది ఆడియన్స్ చూస్తున్నారు, ఏ ఏజ్ వాళ్ళు చూస్తున్నారు, మేల్ వాళ్ళు చూస్తున్నారా, ఫీమేల్ వాళ్ళు చూస్తున్నారో దాన్ని కనుక
కనుక మీరు పట్టుకోండి. అదేవిధంగా స్టెప్ 7 థంబ్నెయిల్ మరియు టైటిల్. ఒకవేళ మీ CTR తక్కువగా ఉన్నా ఈ రెండింటి మీదనే మన CTRని బూస్ట్ అవుతుంది. ఒకవేళ CTR కనుక తక్కువ ఉంటే థంబ్నెయిల్లో దమ్ ఉండాలి. టైటిల్ మరియు థంబ్నెయిల్లో కరెక్ట్ ఉంటే మాత్రం CTR టాప్కి లేచిపోద్ది. ఓకేనా? టైటిల్ మీకు ఇష్టం వచ్చినట్టు రాయకండి, ప్రజల అటెన్షన్ని రాయండి. ఏదైతే వైరల్ ఉంది దాని గురించి రాయండి. వాళ్ళకి చూడగానే వాళ్ళకి అర్థమైపోతుంది. ఎగ్జాంపుల్ నేను ఒక ఓలా గురించి తీయడం జరిగింది, ఓలా బ్రేక్ డౌన్స్ అని. సో జనాలకు ఒక డౌట్ ఉంది, ఓలా ఎలా నడుస్తుంది, ఏంటి పరిస్థితి అనేది. అలాంటి వాళ్ళ కోసం నేను ఓలాకి సంబంధించిన థంబ్నెయిల్ చేసి వీడియో పోస్ట్ చేయడం జరిగింది. దానికి వందలాది వ్యూస్, వేలాది వ్యూస్ అయితే రావడం జరిగింది. జనాలకు ఒక అటెన్షన్ ఉంది, అసలు ఏంటి ఓలా ఇవి ఏ విధంగా నడుస్తుందని. ఇలాంటి వీడియోస్ అయితే మీరు చేయండి. థంబ్నెయిల్ చూడగానే జనాలకు అర్థమైపోవాలి ఈ వీడియోలో టాపిక్ ఏంటి అనేది. జనాలకు అర్థమైపోతుంది అసలు ఇదేంటి ఈ టాపిక్ అనేది. అలాంటి థంబ్నెయిల్ అర్థమయ్యేలా ఖచ్చితంగా మీరైతే పోస్ట్ చేయండి. బట్ 50% ఆడియన్స్ టైటిలే చూస్తూ ఉంటారు. మీ టైటిల్ కనుక మీరు వేరే రాసి మీరు వేరేది వీడియో తీసి పెడితే ఖచ్చితంగా మీరు ఎప్పటికీ గ్రోత్ అవ్వలేరు అనమాట. వీడియోలో ఎమోషనల్ అనేది యాడ్ చేసేయాలి. ఒకవేళ వీడియోలో ఎమోషనల్ యాడ్ చేస్తే ఖచ్చితంగా జనాలకు అర్థమైపోతుంది ఈ వీడియో మనకు కనెక్ట్ అవుతుందని. అలాంటప్పుడు మాత్రమే జనాలు అయితే వీడియోస్ తీసి చూస్తూ ఉంటారు. 5% పీపుల్ యూట్యూబ్లో ఎందుకే ఫెయిల్ అవుతున్నారు మెయిన్గా అది చూడగానే జనాలకు అర్థమైపోవాలి ఎందుకు మనం ఫెయిల్ అయిపోతున్నాం అనేది ఈ వీడియో ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేశా. ఇలాంటి టాపిక్ని అయితే నాకు తెలిసి ఇప్పటివరకు ఏ యూట్యూబర్ చెప్పడం అనమాట. మీ అందరి గ్రోత్నెస్ కోసం, అదేవిధంగా నా గ్రోతింగ్ కోసం నేను ఈ వీడియో తీసుకొని మీ ముందుకు రావడం జరిగింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఇంతవరకు మనసు పెట్టి చూసినందుకు ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకో టాపిక్ చెప్పాలా నేను, జనాల యొక్క మెయిన్ ప్రాబ్లమ్ని మనం అటెన్షన్గా చేసుకోవాలి, అప్పుడే వాళ్ళు మన వీడియోస్కి వస్తారు. అదేవిధంగా 8th స్టెప్ వచ్చేసి పేషెన్స్ అనేది మెయిన్గా. ప్రతిసారి మనం ఏమనుకుంటాం, ఓడిపోతాం, అరే ఓడిపోయానా, నా సక్సెస్ ఎందుకు అవ్వట్లేదు, నేను ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు అని చెప్పేసి మనం డ్రాప్ అయిపోతాం. ఇలా కాదు, సక్సెస్ అనేది ఒక్క రోజులో కాదు. ఒకవేళ నేనే అవ్వచ్చు లేదా మీరే అవ్వచ్చు. ఈ రోజు కాకపోతే ఇంకొక 1 year కావచ్చు, ఇంకో 2 years కావచ్చు, ఇంకో 5 years కావచ్చు. ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతామనే ఒక్క పేషెన్స్తో మనం వెయిట్ చేస్తే ఖచ్చితంగా మనం యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా ముందుకు వెళ్తాం. ఒకవేళ మీరు వీలైతే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి, కన్సిస్టెన్సీగా వర్క్ చేయండి, ఎఫర్ట్ పెట్టండి, ఖచ్చితంగా కష్టపడండి, అప్పుడే మీరు ముందుకు వెళ్తారు. ఒక్కసారిగా మీరు టాప్కి వెళ్ళలేరు. పేషెన్స్ పెట్టండి, కన్సిస్టెన్సీగా వర్క్ చేయండి, ముందుకు వెళ్ళండి. పేషెన్సీగా ఉండండి, కష్టపడండి, కంటిన్యూస్గా ముందుకు వెళ్తూ ఉండండి, ఖచ్చితంగా విన్ అవుతారు. అదేవిధంగా టాపిక్ నెంబర్ 9 అర్నింగ్ గోల్ అనేది. ఒకవేళ మీ వీడియో చాలామందికి వెళ్ళట్లేదు, వాచ్ టైం అయిపోయింది, సబ్స్క్రైబర్స్ అయిపోయారు, మానిటైజేషన్ అయిపోయింది, ఎటువంటి ఇష్యూ లేదు, కానీ మీకు ఎర్నింగ్లో మీకు ఒక ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఎర్నింగ్ విషయానికి వచ్చేసరికి మనం ఎన్ని డాలర్లు అయితే విత్డ్రా చేస్తామనేది ఒక మెయిన్ ప్రాబ్లం, మీ అందరికీ మెయిన్ డౌట్ ఉండొచ్చు, అవునా కదా? ఖచ్చితంగా మనం $100 అయితే మాత్రమే మనం విత్డ్రా చేయగలం. ఓకేనా? ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. మీరు $5, $10, $20తో మనం విత్డ్రా చేయలేం. $100 అయితే ఖచ్చితంగా ఉండాలి. $100 ఉంటే ఎనీవేస్ మీరు $100 అయితే ఆ $100ని మనం విత్డ్రా చేయొచ్చు. ఎప్పుడైతే మనకు ఫస్ట్ నుంచి 30 వరకు ఏదైతే రెవెన్యూ ఎర్న్ చేస్తామో అది కనుక $100 అయితే వాటిని మనం విత్డ్రా చేస్తే అది మనకు ఎవ్రీ మంత్ 27th మనకు అకౌంట్లోకి పడతాయన్నమాట. అంటే మనం ఫస్ట్ నుంచి 31st వరకు కష్టపడింది ఎర్నింగ్ అయిన తర్వాత దాన్ని మనం విత్డ్రా చేస్తే ఎవ్రీ మంత్ 27th మన అకౌంట్లో పడతాయన్నమాట. కంటిన్యూ లెర్నింగ్. నా వీడియోస్కి వ్యూస్ రావట్లేదు, నేను వేరే వాళ్ళ ఛానల్ చూస్తే నాకు వ్యూస్ రాదు అని మీరు అనుకుంటున్నారు. ఇలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. మీరు ఎంత పెద్ద యూట్యూబర్ అయినా, ఎంత పెద్ద క్రియేటర్ అయినా, మీ ఎంత పెద్ద సబ్స్క్రైబర్స్ వచ్చినా మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. వేరే క్రియేటర్ వీడియోస్ చూస్తూ మీరు నేర్చుకొని మీ కేటగిరీకి సంబంధించిన వీడియోస్ చూస్తే తను ఏం చేస్తున్నారు, ఏ విధంగా వీడియోస్ చేస్తున్నారు, దానికి రివ్యూస్ చూసుకొని నేర్చుకోవడం ఇంపార్టెంట్. ఎడిటింగ్ మీరు మంచిగా చేస్తారు, కానీ ట్రై చేయండి, ఇంకా మంచిగా నేను ఎడిట్ చేస్తా, ఇంకా మంచిగా వాయిస్ ఓవర్ చేస్తా, ఇంకా మంచిగా రాయగలుగుతాను. ప్రతి ఒక్కటి మీరు ట్రై చేస్తూ ఉండండి, ప్రతి ఒక్కటి రాస్తూ ఇంప్రూవ్ అవ్వండి. ఎప్పుడు మీరు అనుకోవద్దు నేను అందరికంటే బాగా అయిపోయాను, నేను అందరికంటే మంచి వీడియోస్ చేస్తాను, నేను ఇక్కడే ఆగిపోతాను అని అనుకోకండి. ఒకవేళ మీరు వీడియోస్ చేయాలి, మీరు మంచి టాప్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా మీరు నేర్చుకుంటూ ట్రెండింగ్లో ఉన్న టాపిక్స్ని వీడియో తీస్తూ మీరు ముందుకెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, ఇదే అన్నమాట మన రోడ్. ఏ విధమైన రోడ్ మనం తీసుకోవాలి, ద రోడ్ నాట్ టేకింగ్లో మనం డిస్టర్బ్ అయిపోతే ఎలాగ మనమే బ్రేక్ అయిపోతాం అనేది ఈ రోజు వీడియోలో నేను మీ అందరికీ నేర్పించే ప్రయత్నం చేశాను. ఖచ్చితంగా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు ఇంత మోటివేషన్ అవుతుందని నేను చెప్తున్నా. ఓకే ఫ్రెండ్స్, టైం వేస్ట్ చేసుకోకండి, ఖచ్చితంగా మంచి ఒక్క వీడియో చేయండి. దానికైతే ఖచ్చితంగా వాల్యూ ఉండాలి. మన 100% ఎఫర్ట్ అనేది ఆ ఒక్క వీడియో పెట్టడంలో మీ ప్రాణం పెట్టి కష్టపడి వీడియో తీయండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీరైతే ఖచ్చితంగా వైరల్ అయిపోతారు. దిస్ ఈజ్ యువర్ ఆర్జే అమీర్ ఖాన్. మళ్ళీ కలుస్తాం మరొక మంచి టాపిక్లో.